ఓం శాంతి 27/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పూర్తి ప్రపంచంలో మీ వంటి భాగ్యశాలురు ఎవ్వరూ లేరు. మీరు రాజర్షులు. రాజు ఆత్మ అధికారి అయింది శరీరానికి. ఇంకొకటి బేహద్ వైరాగ్యంతో ఉండే ఋషులు కూడా. రాజ్యం కొరకు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ప్రశ్న: నిరాకార తండ్రిలో ఉన్న ఏ సంస్కారాలను పిల్లలైన మీరు సంగమ యుగంలో ధారణ చేస్తారు? జవాబు: నిరాకార తండ్రిలో జ్ఞాన సంస్కారాలు ఉన్నాయి. వారు మీకు జ్ఞానాన్ని వినిపించి పతితుల నుండి పావనంగా చేస్తారు కనుక వారిని జ్ఞాన సాగరులు, పతిత పావనులు అని అంటారు. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఆ సంస్కారాలను ధారణ చేస్తారు. మమ్మలను భగవంతుడు చదివిస్తున్నారు, మేము వారి నుండి విని ఇతరులకు వినిపిస్తాము అని మీరు నషాతో చెప్తారు. పాట చివరికి ఆ రోజు నేటికి వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట విన్నారు. ఈ మహిమ ఎవరిది? ఒక్క తండ్రిదే. శివాయ నమః. సర్వోన్నతుడు భగవంతుడు కదా. వారు మా తండ్రి అని పిల్లలైనా మీకు తెలుసు, మనమంతా తండ్రులు అవ్వలేము. విశ్వభ్రాతృత్వము అని మహిమ కూడా చేయబడుతుంది. సన్యాసులు లేక విద్వాంసుల అనుసారం ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పినట్లయితే, అంతటా పరమాత్మ ఉంటే అది పితృభావం అయిపోతుంది. అందరూ తండ్రులే అయిపోతారు. అందరూ సోదరులు అన్నప్పుడు తండ్రి ఒక్కరే అని రుజువు అవుతుంది. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. అందరూ తండ్రులైతే వారసత్వం మాటే ఉండదు. ఆత్మలైన మనందరి తండ్రి ఒక్కరే. వారిని వరల్డ్ గాడ్ ఫాదర్ అని అంటారు అని పిల్లలకు తెలుసు. అటువంటి వారు ప్రపంచంలో ఎవరున్నారు? అందరూ సోదరులే, అందరూ ఆత్మలే, అందరి గాడ్ ఫాదర్ ఒక్కరే. ఆ తండ్రిని అందరూ ప్రార్థన చేస్తారు. వాస్తవానికి ఒక్కరికే పూజ నమస్కారాలు జరగాలి. అదే సతో ప్రధానమైన పూజ. జ్ఞానము, భక్తి, వైరాగ్యం అని కూడా అర్థం చేయించబడింది. సద్గతి కొరకు తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. జీవన్ముక్తి ధామాన్ని సద్గతి అని అంటారు. ఆత్మబుద్ధిలో దీనిని ధారణ చేయాలి. మన ఇల్లు శాంతిధామము, దానిని ముక్తిధామము, నిర్వాణధామము అని కూడా అంటారు. శాంతిధామము అనేది అన్నింటికంటే మంచి పేరు. ఇక్కడ అవయవాలున్న కారణంగా ఆత్మశబ్దంలోకి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. సూక్ష్మవతనంలో మూవీ చలనం ఉంటుంది. సంకేతాల ద్వారా సంభాషణ జరుగుతుంది. సూక్ష్మంగా శబ్దం ఉండదు. 3 లోకాలను గురించి కూడా మీరు తెలుసుకున్నారు. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం ఇవన్నీ మీ బుద్ధిలో బాగా కూర్చున్నాయి. ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది అని మనుష్య సృష్టికే మహిమ ఉంది. దీనిని ప్రపంచ చరిత్ర, భూగోళాలు అని అంటారు. మనుషులైతేనే దానిని తెలుసుకుంటారు కదా. ప్రపంచ చరిత్ర, భూగోళాలను వినిపిస్తారు. తండ్రి సర్వోన్నతులు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు ఎలా పునరావృతం అవుతాయో తండ్రికే తెలుసు. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం వల్లనే మీరు చక్రవర్తి రాజులుగా అయ్యారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు అని గానం కూడా చేస్తారు. లక్ష్మీనారాయణల చిత్రాలు ఉన్నాయి కదా, వారు సంపూర్ణ నిర్వికారులు. మేము సంపూర్ణ వికారులము అని మనుషులు చెప్పుకుంటారు. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులు లేక సంపూర్ణ పావనులు ఉంటారు. కలియుగంలో సంపూర్ణ వికారులు లేక సంపూర్ణ పతితులు ఉన్నారు. ఇది భారతదేశపు విషయమే. ఎందుకంటే స్వర్గంలో భారతదేశం ఒక్కటి మాత్రమే ఉంటుంది. తండ్రియే వచ్చి దీనిని బుద్ధిలో కూర్చోబెడతారు. వేరెవ్వరికీ తెలియదు. వారు సత్యుగానికి చాలా సమయాన్ని చెప్పేశారు. లక్షల సంవత్సరాల క్రితం సత్యుగం ఉండేది అని భావిస్తారు కనుక ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు రానే రావు. ఇప్పుడు మేము సంపూర్ణ వికారుల నుండి సంపూర్ణ నిర్వికారులుగా అవుతున్నాము అని మీకు తెలుసు. సంపూర్ణ పతితుల నుండి సంపూర్ణ పావనంగా అవ్వాలి. ఆత్మలోనే మలినం ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచం బంగారు యుగం నుండి ఇప్పుడు ఇనుప యుగంగా అయింది. ఇక్కడ ఆత్మలు పోల్చబడతాయి. ఇది బాగా అర్థం చేసుకోవాలి. పిల్లలైన మీరు చాలా భాగ్యశాలురు. మీ అంత భాగ్యశాలురు వేరెవ్వరూ లేరు. ఇప్పుడు మీరు రాజయోగంలో కూర్చొని ఉన్నారు.
మీరు రాజర్షులు. రాజ్యం కొరకు ఏదైనా చదువు ఉంటుందా? బ్యారిస్టర్గా చేస్తారు, కానీ విశ్వ మహారాజుగా ఎవరు చేస్తారు? తండ్రి తప్ప మరెవ్వరూ చేయలేరు. ఇక్కడ మహారాజులు ఇప్పుడు ఎవ్వరూ లేరు. సత్యుగానికి వారు తప్పకుండా కావాలి. ఎవరైనా మహారాజుగా తప్పకుండా రావాల్సి వస్తుంది. ఇప్పుడు భక్తి పూర్తి అవుతుందో అప్పుడు నేను వస్తాను అని తండ్రి చెప్తారు. ఇప్పుడు భక్తి పూర్తి అయింది. ఈ విషయంలో ఎవ్వరూ ఏమీ అనలేరు. మమ్ములను తండ్రి చదివిస్తున్నారు అనే నశ మీకు ఉండాలి. ఆత్మలైన మనలను నిరాకార తండ్రి పరంపిత పరమాత్మ శివుడు చదివిస్తూ ఉన్నారు. శివుడి గురించి ఎవ్వరికి ఏమీ తెలియదు. తండ్రి మళ్ళీ స్వర్గ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు అని ఇప్పుడు మీకు తెలుసు. మనం వారిని మహారాజు శ్రీ నారాయణ, మహారాణి శ్రీ లక్ష్మి అని అంటాం. భక్తి మార్గంలో సత్యనారాయణ కథను వినిపిస్తారు. అమర్ కథను, తీజరీ కథను కూడా వినిపిస్తారు. తండ్రి 3వ నేత్రాన్ని కూడా ఇస్తారు. నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యే కథ వినిపించబడుతుంది. ఏ విషయాలు గడిచిపోయాయో అవే భక్తి మార్గంలో మళ్ళీ పనికొస్తాయి. తండ్రి మనల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తారు అని, మనం హక్కుదారులమని పిల్లలు అర్థం చేసుకున్నారు. భగవంతుడు స్వర్గ రచయిత కదా. మనం భగవంతుడి సంతానమైనప్పుడు స్వర్గంలో ఎందుకు లేము? కలియుగంలో ఎందుకు ఉన్నాం? పరంపిత పరమాత్మ నూతన ప్రపంచాన్ని రచిస్తారు. భగవంతుడు పాత ప్రపంచాన్ని రచించరు. మొదట క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు, తర్వాత పాత దానిని సమాప్తి చేస్తారు. మనము సత్యుగం కొరకు రాజ్యాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. సత్యుగంలో ఎవరుంటారు? లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. మరికొందరు రాజులు కూడా ఉంటారు. విజయమాల వీరికి గుర్తు. మీరు విజయమాలలో కూర్చోబడేందుకు పురుషార్థం చేస్తున్నాము అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మాల ఎందుకు పూజింపబడుతుంది? పైన ఉన్న పుష్పం శివబాబాకు గుర్తు. దాని అర్థమేంటో ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. మాలను త్రిప్పుతూ పుష్పానికి పైన నమస్కరిస్తారు. మళ్ళీ మాలను త్రిప్పుతారు. శివబాబానే మాలలోని మణులు అంటే స్వర్గంలో వచ్చే 108 మందిని తయారు చేసినందుకు గుర్తుగా మాల తిప్పుతూ ఉన్నారు. మాల ఎందుకు పూజింపబడుతుంది అనేది కూడా తెలియదు. మాలను త్రిప్పుతూ వెలుపల ఎటువైపు బుద్ధి భ్రమించరాదు అని కూర్చొని మాలను స్మరిస్తారు. ఆంతరికంలో భజంత్రి మోగినట్లుగా రామనామాన్ని పాటను పాడుతూ ఉంటారు. చాలా సాధన చేస్తారు. ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. చాలా భక్తి చేసేవారు కేవలం వికర్మలు మాత్రము చెయ్యరు, పాపం చెయ్యరు. చాలా భక్తి చేసేటటువంటి సత్యవాదులము మేము అని భావిస్తారు. మందిరంలో మాలను పెట్టి ఉంటారు. మాలను తిప్పుతూ నోటితో రామ రామ అని అంటూ ఉంటారు. భక్తిలో పాపం జరగదు అని చాలామంది మనుషులు భావిస్తారు. నవవిధ భక్తి ద్వారా మనుషులు ముక్తులైపోతాము అని అనుకుంటారు. కానీ అలా ఏమీ జరగదు. ఇది ఒక నాటకం. ఇందులో సతో ప్రధాన, సతో రజో తమోలలో అందరూ తప్పకుండా రావాల్సింది. తిరిగి ఒక్కరు కూడా వెళ్ళరు. ఎలా పైన స్థలం ఖాళీ అవుతుందో అలాగే ఇక్కడ కూడా చాలా స్థలం ఖాళీ అవుతుంది. ఢిల్లీ సమీపంలో మధురమైన నదులపై రాజధాని ఉంటుంది. స్వర్గం సముద్రం వైపు ఉండదు. ఈ ముంబయి మొదలైనవేవి ఉండవు. ఇది మొదట చేపలు పట్టే స్థలంగా ఉండేది. చేపలు పట్టేవారు మొదట అక్కడ ఉండేవారు. ఇప్పుడు సముద్రాన్ని ఎండబెట్టారు. అయినప్పటికీ చేపలు పట్టే వారు ఉంటారు. సత్యుగంలో ఈ ముంబై ఉండదు. అక్కడ ఏ పర్వతాలు మొదలైనవి కూడా ఉండవు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మనుషులు అలసిపోయినప్పుడు విశ్రాంతి కొరకు వెళ్తారు. సత్యుగంలో అలసిపోయేందుకు ఏ రకమైన కష్టము ఉండదు. మీరు స్వర్గవాసులుగా అవుతారు. కొంచెం కూడా కష్టం ఉండదు. కనుక ఇప్పుడు పిల్లలైనా మీరు తండ్రి శ్రీమతమును అనుసరించాలి. తండ్రి చెప్తారు, మధురమైన ముద్దు పిల్లలారా, శరీర నిర్వహణార్థం వ్యాపారము మొదలైనవి చేయాల్సిందే. పాఠశాలలు విద్యార్థులు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుతారు. ఇంటి పనులు కూడా చేస్తారు. ఇది కూడా అలాగే. ఈ చదువులో మీకు ఏ కష్టము లేదు. ఆ చదువులో ఎన్ని పాఠ్యాంశాలు ఉంటాయి. ఇక్కడ ఒకే చదువు, ఒకే పాయింట్. మన్మనాభవ, మీ మనస్సును నా పైన ఉంచాలి.
దీని ద్వారా మీ పాపాలు వినాశనం అవుతాయి. భగవాను వాచ కదా, భగవంతుడు మాట్లాడుతూ ఉన్నారు, చెప్తున్నారు. భగవంతుడు ద్వాపరయుగంలో గీతను వినిపించారు అని వారు భావిస్తారు, కానీ ద్వాపరయుగంలో వినిపించి ఏం చేస్తారు? కృష్ణుడి చిత్రంలో వ్రాయబడిన వాక్యాలు చాలా బాగున్నాయి. యుద్ధం కేవలం నిమిత్తంగా అవుతుంది. అందరూ మరణించినప్పుడే కదా మళ్ళీ ముక్తి, జీవన్ముక్తిలోకి వెళ్తారు. అది కూడా కేవలం యుద్ధంలోనే మరణించరు. అనేక రకాలైన ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి. పిల్లలైనా మీకు ఎలాంటి దుఃఖము కలగరాదు. మనుషులు హార్ట్ ఫెయిల్ అయినప్పుడు అందులో ఏ దుఃఖము కలగదు. మృత్యు వస్తే అలా రావాలి. కూర్చొని ఉండగానే హార్ట్ ఫెయిల్ అయ్యి మరణిస్తారు. వైద్యుడు వచ్చేసరికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరికీ మృత్యువు రానున్నది. చివరిలో ఏ హాస్పిటల్ కానీ ఏ డాక్టర్ కానీ ఉండరు. క్రియాకర్మలు చేసేవారు కూడా ఎవ్వరూ ఉండరు. ఏమీ ఉండదు. అందరి ప్రాణాలు శరీరం నుండి వెళ్ళిపోతాయి. రోకటి లావు ధారలతో కుండపోతగా వర్షం కురుస్తుంది. మృత్యు వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు. మనుష్యులు క్షణంలో మరణించే బాంబులు తయారు చేయాలి అని ప్రయత్నిస్తున్నారు. అటువంటి బాంబులను తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా శక్తివంతమైన బాంబులను తయారు చేస్తారు. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. డ్రామాలో తయారై ఉన్న ఆట కల్పకల్పము వినాశనం అవుతుంది. సత్యుగంలో మీకు ఈ జ్ఞానం ఉండదు. తండ్రియే వచ్చి మీకు ఈ జ్ఞానం నేస్తారు. స్థాపన జరిగిన తర్వాత జ్ఞానం అనే విషయమే ఉండదు. మళ్ళీ రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడు భక్తి పూర్తి అవుతుంది. ఇప్పుడు మీరు యోగ బలము ద్వారా పావనంగా కావాలి. పావనంగా అయినప్పుడే సుఖధామము, శాంతిధామాలకు వెళ్ళగలరు. చార్టు పెట్టాల్సి ఉంటుంది. రోజంతా ఏమేం చేశారో దినచర్య వ్రాయాలి. రాత్రికి తండ్రిని స్మృతి చేయడం ద్వారా మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఇక్కడే తయారవ్వాలి అని మీరు అర్థం చేసుకున్నారు. ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో విషయాలు వ్రాయబడలేదు. చివరికి ఆ రోజు నేటికి వచ్చింది అనే పాటను పిల్లలు విన్నారు. భారతీయులు మళ్ళీ రాజాది రాజులుగా అవుతారు. రాజులకు రాజులు అనగా దేవతలు మహారాజులుగా అవుతారు. తర్వాత త్రేతాయుగంలో రాజా రాణిలుగా ఉంటారు. తర్వాత ఎవరైతే పూజ్య మహారాజా మహారాణులుగా ఉండేవారో వారు ద్వాపరయుగంలో వికారాలలోకి వచ్చి పూజారులుగా అవుతారు. మీరే పూజ్యులు. 2 యుగాలు మీరే పూజారులుగా అవుతారు. నేను పూజారిగా అవ్వను అని తండ్రి అంటారు. దేవతలు పూజ్యులుగా అవుతారు. నేను అవ్వను. నేను పూజారిగా కూడా కాను. భారతీయులు దేవీ దేవతల మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. మొట్టమొదట పూజ్యులుగా ఉన్న లక్ష్మీ నారాయణలే మళ్ళీ భక్తి మార్గంలో శివబాబాకు పూజారులుగా అవుతారు. ఏ శివబాబా అయితే మహారాజా మహారాణులుగా తయారు చేస్తారో వారికి మందిరాలను నిర్మించి పూజిస్తారు. వీరు ఒక్కసారిగా వికారులుగా అవ్వరు. నెమ్మదిగా అవుతారు. దేవతల వామ మార్గంలోని గుర్తులను కూడా చూపిస్తారు. దేవతలను వికారీలుగా ఎవరైతే పూజ్య లక్ష్మీ నారాయణలుగా ఉండేవారో వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. మొట్టమొదట శివుడి మందిరాలను, శివాలయాలను నిర్మిస్తారు ద్వాపరయుగంలో. ఆ సమయంలో కటింగ్ చేసిన వజ్రాలతో పూజ కొరకు లింగాలను తయారు చేస్తారు. వజ్రపు లింగాలను. పరమాత్మ అతి చిన్న బిందువు అని ఎవ్వరికీ తెలియదు. పెద్ద లింగం కాదు అని ఇప్పుడు మీకు తెలుసు. మందిరాలనైతే చాలా నిర్మిస్తారు. రాజులను చూసి ప్రజలు కూడా అలాగే చేస్తారు. మొట్టమొదట శివబాబాకు పూజ జరుగుతుంది. దానిని అవ్యభిచారి సతో ప్రధానమైన పూజ అని అంటారు. తర్వాత సతో రజో తమోలలోకి వస్తుంది భక్తి కూడా. మీరు రజో తమోలలో వచ్చిన కారణంగానే హిందువులని పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. వాస్తవానికి మీరు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు అని తండ్రి చెప్తారు. కానీ మీరు చాలా పతితులుగా అయ్యారు. కనుకనే స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. ఎందుకంటే అపవిత్రం అయిపోయారు. హిందువులు అనే పేరు చాలా కాలం తర్వాత ఉంచుతారు. మనమే పూజ్యులుగా ఉండే వారము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సంగమ యుగంలో పూజ్యులుగాను లేరు, పూజారులుగాను లేరు. మీరేం చేస్తున్నారు? బాబా చెప్పిన శ్రీమత అనుసారం పూజ్యులుగా తయారవుతున్నారు. ఇతరులను కూడా తయారు చేస్తున్నారు. మీరు బ్రాహ్మణులు. ఆత్మలైన మీరు పవిత్రమవుతూ ఉంటారు. పూర్తి పవిత్రమైనప్పుడు మీరు ఈ పాత శరీరాన్ని వదలాల్సి వస్తుంది.
చాలా సహజమని తండ్రి చెప్తారు. వృద్ధ మాతలకు అవ్వలకు ధారణ జరగదు. మనం ఆత్మలము అని మీకు తెలుసు కదా అని తండ్రి అడుగుతూ ఉన్నారు. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మ ఏ కర్మ చేస్తుందో దానిని మరుజన్మలో అనుభవించాల్సి ఉంటుంది. తండ్రి కూడా ఆత్మలతోనే మాట్లాడతారు. తండ్రి అంటారు, ఓ పిల్లలారా ఆత్మ అభిమానులుగా అవ్వండి. నిరాకార శివబాబా నిరాకార ఆత్మలను చదివిస్తారు. నిరాకార తండ్రిలో జ్ఞాన సంస్కారం ఉంది. వారికి శరీరం అయితే లేదు. వారు జ్ఞానసాగరులు, పతిత పావనులు. వారిలో అన్ని గుణాలు ఉన్నాయి. తండ్రి అంటారు, నేను వచ్చి మిమ్మలను పావనంగా చేస్తాను. చాలా సహజమైన యుక్తి తెలుపుతారు. ఒకే పదం మన్మనాభవ, మామేకం యాద్ కరో. భగవద్గీతలో కూడా ఉంది. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. స్మృతి ద్వారానే మీ వికర్మల వినాశనం అవుతాయి. ఇప్పుడు మనం బ్రాహ్మణులమని మీకు తెలుసు. తర్వాత సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్య, శూద్ర వంశస్థులుగా అవుతారు. మీరు మాత్రమే 84 జన్మల చక్రంలో వస్తారు. పైనుండి క్రిందకు దిగుతారు. మళ్ళీ బాబా వస్తారు. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ సృష్టి పాతదైనప్పుడు దీన్ని క్రొత్తదిగా చేసేందుకు తండ్రి మళ్ళీ వస్తారు. ఇది బుద్ధిలో ఉంటుంది కదా, ఈ చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. 84 జన్మల చక్రం. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ చక్రవర్తి రాజులుగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతానుసారం పూజ్యులుగా అవ్వాలి. ఆత్మలోకి ఏ చెడు సంస్కారాలైతే వచ్చాయో వాటిని జ్ఞాన యోగాలతో సమాప్తం చేసుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా కావాలి. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ కూడా ఈ చదువును చదువుకోవాలి, చదివించాలి. యోగ బలము ద్వారా పావనంగా ఈ రాజ్య పదవిని తీసుకోవాలి. వరదానము, తమ శ్రేష్ఠ స్థితి ద్వారా మాయను మీ ముందు మోకరింపు చేసుకొని హయ్యెస్ట్ పదవికి అధికారి భవ. ఎలాగైతే మహాన్నాత్మలు ఎప్పుడూ ఎవ్వరి ముందు తల వంచరో, వీరి ముందు అందరూ తల వంచుతారు. అలాగే తండ్రిచే ఎన్నుకోబడిన సర్వశ్రేష్ఠాత్మలైన మీరు ఎక్కడైనా ఎటువంటి పరిస్థితిలోనైనా లేక మాయ యొక్క భిన్న భిన్న ఆకర్షించే రూపాలకు స్వయం తల వంచరు, వంగరు. ఎప్పుడైతే ఇప్పటి నుండి సదా వంచే స్థితిలో స్థితమై ఉంటే అన్నింటికి వశమైపోయేది వంగడం అంటే, అప్పుడు హైయెస్ట్ పదవికి అధికారి అవుతారు. ఇప్పటి నుండి సదా వంచే స్థితిలో వాటిని స్థితమై ఉంటే హైయెస్ట్ పదవికి అధికారం ప్రాప్తి అవుతుంది. వంచే స్థితిలో ఉంటే, వంగకుండా ఉంటే. ఇటువంటి ఆత్మల ముందు సత్యుగంలో ప్రజలు స్వమానము ద్వారా వంగుతారు. ద్వాపర యుగంలో మీ స్మృతి చిహ్నాలు, భక్తి మార్గంలో మీ దేవతల చిత్రాల ముందు భక్తులు తల వంచుతూ ఉంటారు. మీరు ఇక్కడ వంగకపోతే మాయకు. స్లోగన్, కర్మలు చేసే సమయంలో యోగం యొక్క బ్యాలెన్స్ బాగుంటే, కర్మ చేస్తూ కూడా యోగంలో ఉన్నట్టయితే వారిని కర్మయోగులు అని అంటారు. అవ్యక్త సూచన, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మ అభిమానిగా అయ్యేందుకు బదులు సేవ గుర్తుకొస్తుంది, ఇంకా వేరే ఏదో గుర్తుకొస్తుంది అని అంటారు. కానీ సేవ కూడా గుర్తు ఉండరాదు. ఎందుకంటే చివరి సమయంలో ఒకవేళ అశరీరిగా అయ్యేందుకు బదులు సేవ యొక్క సంకల్పం వచ్చిన సెకండ్ యొక్క పేపర్ అది ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో తండ్రి స్మృతి నిరాకారి, నిర్వికారి, నిరహంకారి తప్ప ఏది గుర్తుకు రాకూడదు. సేవ అంటే సాకారంలోకి వచ్చేస్తారు. అందువలన ఏ సమయంలో ఏ స్థితి కావాలో ఆ స్థితి ఉండకపోతే అప్పుడు మోసపోవాల్సి ఉంటుంది. కనుక యోగము అంటేనే ఆత్మ అభిమాని స్థితిలో ఉంటూ నిరాకార తండ్రిని గుర్తు చేసుకోవాలి. ఇంకా వేరే ఏది గుర్తు రాకూడదు. ఓం శాంతి.